వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా చూశాం. తల్లి ఆడదే చెల్లి ఆడదే, అలాగే ఆ ఆది పరాశక్తి కూడా ఆడదే, ఆడదాన్ని దేవతగా గౌరవించే మన రాష్ట్రంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం పక్క రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో జరిగితే కలకత్తాలో ఒక డాక్టర్ ఒక ఉన్నత స్థాయిలో ఉండి వైద్య వృత్తిని కొనసాగిస్తూ ఈరోజు అసౌల పాలైనందుకు చింతిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహిళలు, విద్యార్థులు, ప్రజలందరూ వచ్చేసి రోడ్లపైకి వచ్చి ఆ అమ్మాయికి సంఘీభావంగా ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలనేసి మేము భారతదేశ చట్టాలకు కూడా అడుగుతున్నాం. మొన్న ఆ రోజు టేకులక్ష్మి, నిన్న సుగాలి ఈరోజు ఉదయం ఎమ్మెల్యేలు ఎర్రబాడు దోహరాబి, ఇప్పుడు మౌమిత. ఎక్కడుంది ఈ భారతదేశంలో స్త్రీకి బతకడానికి అవకాశం? ఈరోజు చాలా బాధపడుతున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు రక్షాబంధన్ మాకు మహిళలందరూ వచ్చి మా పార్టీ కార్యాలయానికి వచ్చి ఈరోజు రాఖీలు కడుతుంటే ఆడవాళ్ళకి రక్షించలేకపోతున్నాం. కానీ వాళ్ళు ప్రేమ చూపించి మమ్మల్ని రక్షాబంధన్ చేస్తున్నా, మీ అంటే మేము ఉంటాం, చెల్లి రక్షణ అంటుంటే ఆ చెల్లెల్ని కాపాడలేని నిస్సాయితీలో ఉన్నాం. కాబట్టి దీనంగా అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా అడుగుతున్నాం. ఈరోజు ఖచ్చితంగా బాధతత్వ హృదయంతో మేము దీనంగా అడుగుతున్నాం. డాక్టర్ మౌమితకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆ నిందితులకు బహిరంగంగా ఉరిశిక్ష వేయాలనేసి మా డిమాండ్. జనసేన పార్టీ ఈ రోజు ముందుకొచ్చిందని తెలియజేస్తున్నాం.